హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 5 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్ వీడియో ఆఫ్ పార్ట్ 1. యాక్చువల్గా మనం ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకున్నాం కదా. ఓకే, ఇక అదేవిధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే మ్యాటర్ని వచ్చేసి మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము వేర్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్. ఇక అదేవిధంగా రియాక్టెన్స్ యొక్క మాస్ ప్రోడక్ట్స్ యొక్క మాస్ ఈక్వల్గా ఉంటుంది. సో దీని గురించి మనం తెలుసుకున్నాం. నౌ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. From the experiments on law of conservation of mass, we saw that mass does not change during a chemical reaction. సో లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ బేస్ చేసుకొని మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. లైక్ ఇక్కడ లెడ్ నైట్రేటు అండ్ నెక్స్ట్ పొటాషియం అయోడైడ్ తీసుకున్నాం. ఇక్కడ పొటాషియం నైట్రేట్ అండ్ లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది మనం ఇందాక చూసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే ఈ కెమికల్ రియాక్షన్లో ఏం జరిగిందంటే మాస్ వచ్చేసి చేంజ్ కాలేదు. రియాక్టెన్స్ మాస్ మస్ట్ అండ్ షుడ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ మాస్. Now let us look at the results of some experiments carried out by Joseph L. Proust between 1798 and 1808. ఓకే, సో జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ అనేటువంటి సైంటిస్టు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. సో 1798 అండ్ 1808 మధ్యలో. ఓకే, దెన్ ప్రౌస్ట్ టుక్ 2 samples of copper carbonate, a compound of copper, carbon and oxygen. సరే, సో ముందుగా జోసెఫ్ ప్రౌస్ట్ వచ్చేసి ఈ ఎక్స్పెరిమెంట్ని చేయడానికి 2 samples తీసుకున్నాడు. ఏంటి ఆ శాంపిల్స్ అంటే కాపర్ కార్బొనేట్. సో కాపర్ కార్బొనేట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? కాపర్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, కార్బొనేట్ అంటున్నాం కాబట్టి ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో ఈ కాంపౌండ్స్ని తీసుకోవడం జరిగిందనమాట. అంటే కాపర్ కార్బొనేట్ ఈజ్ ఎ కాంపౌండ్ విచ్ కంటైన్స్ కాపర్, కార్బన్ అండ్ ఆక్సిజన్. He took a sample from nature and other sample prepared in the lab and decomposed it chemically to find percentage of copper, carbon and oxygen in the 2 samples. సో ముందుగా ఇతను నేచర్లో దొరికేటువంటి ఒక శాంపుల్ని తీసుకోవడం జరిగింది. ఇంకొక శాంపుల్ని తను ల్యాబ్లోనే తయారు చేశాడనమాట. ఓకే, సో ల్యాబ్లో తయారు చేస్తే ఇక్కడ కెమికల్ డీకంపోజిషన్ అనేది జరిగింది. సో దీన్ని పర్సంటేజ్ కనుక్కోవడానికి ప్రపోర్షన్స్ అంటున్నాం. సో ప్రపోర్షన్స్ మీన్స్ వీఆర్ టేకింగ్ దేర్ పర్సంటేజ్. కాపర్ అలాగే కార్బన్ అండ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని 2 శాంపిల్స్లో ఫైండ్ అవుట్ చేశారనమాట. ద రిజల్ట్ అప్టైన్డ్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 1. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద టేబుల్ 1. సరే, మరి టేబుల్ 1లో ఫస్ట్ వెయిట్ పర్సంటేజ్ తీసుకున్నారు. దేని యొక్క? కాపర్, కార్బన్ అలాగే ఆక్సిజన్. న్యాచురల్ శాంపుల్ ఎంత ఉంది? మనం తయారు చేసుకున్నటువంటి సింథటిక్ శాంపుల్ ఎంత ఉంది? ఇక్కడ కాపర్ న్యాచురల్ శాంపుల్ వచ్చేసి 51.35. అదేవిధంగా సింథటిక్ శాంపుల్ కూడా అంతే ఉంది. అండ్ ఆల్సో కార్బన్ నెక్స్ట్ సింథటిక్ శాంపుల్ కూడా అండ్ ఆక్సిజన్ ఆల్సో సేమ్. దెన్ వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద టేబుల్ అంటే ఇక్కడ మనకు నేచర్లో దొరికేటువంటి శాంపిల్స్ని తీసుకున్నప్పటికీ దాని యొక్క పర్సంటేజ్ వెయిట్ పర్సంటేజ్ ఈక్వల్గా ఉంది. మనం కెమికల్గా దాన్ని ల్యాబొరేటరీలో తయారు చేసినప్పటికీ కూడా దాని యొక్క వెయిట్ ఈక్వల్గా ఉంది. అంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, విచ్ మీన్స్ మాస్ అనేది రిమైండ్ కాన్స్టెంట్గానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. What difference do you observe in percentage of copper, carbon and oxygen in 2 samples? 2 samples-లో చూసారు కదా, ఆక్సిజన్, కార్బన్ అలాగే కాపర్ యొక్క పర్సంటేజ్. సో వాటి యొక్క పర్సంటేజ్ ఎటువంటి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే నో, సేమ్ ఉంది. న్యాచురల్ శాంపుల్ కావచ్చు, సింథటిక్ శాంపుల్ కావచ్చు, వాటి యొక్క వెయిట్ పర్సంటేజ్ ఈక్వల్గా ఉంది.
Similarly, Proust took water from different sources and found that the percentage of oxygen and hydrogen was the same in all samples. There was no relation between the place where the sample came and its composition. ఓకే. సో ఎలా అయితే ఈ కాపర్, కార్బన్ వీటి యొక్క పర్సంటేజ్ ఈక్వల్‌గా ఉంది అంటే నేచర్‌లో తీసుకున్న, ల్యాబ్‌లో మనం తయారు చేసిన ఎక్కడ అవి దొరికినా వాటి యొక్క పర్సంటేజ్, వాటి యొక్క మాస్ ఈక్వల్‌గానే ఉంటాయి. దే వోంట్ చేంజ్ అని చెప్పాడు. సిమిలర్‌గానే వాటర్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైక్ ట్యాప్ వాటర్ అండ్ మినరల్ వాటర్ అండ్ నెక్స్ట్ రివర్ వాటర్, ఈ విధంగా డిఫరెంట్ శాంపిల్స్లో వాటర్ని కలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట డిఫరెంట్ సోర్సెస్ ద్వారా. సో ఆ విధంగా చూసినప్పటికీ కూడా ఆక్సిజన్ అలాగే హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ కూడా అన్ని శాంపిల్స్ తీసుకున్నటువంటి వాటర్లో సేమ్ ఉందని మళ్ళీ తను ప్రూవ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఏ సోర్స్లో నుంచి ఎలిమెంట్ కావచ్చు, మ్యాటర్ని కావచ్చు, సో ఏ సోర్స్ నుంచైనా మనం మ్యాటర్ తీసుకున్నప్పటికీ దాని యొక్క మాస్ కాన్స్టెంట్గానే ఉంటుంది, దాని యొక్క కాంపోజిషన్ కూడా చేంజ్ అవ్వదు అని చెప్పడం జరిగింది. Based on his experiments, Proust put forward the law of constant or definite proportions. It states that a given chemical substance always contains the same elements combined in fixed proportions by weight. This means the relative proportion of elements in a compound is independent of the source or method of preparation. ఓకే. సో ఇతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకొని ప్రౌస్ట్ ఏం చేశాడు అంటే లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ని ప్రపోజ్ చేశాడనమాట ఈ కాన్సెప్ట్ని. సో ఈ కాన్సెప్ట్ మనకేం చెప్తుంది అంటే ఏదైనా కెమికల్ సబ్స్టాన్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో సేమ్ ఎలిమెంట్స్ వచ్చేసి వాటి యొక్క ప్రపోర్షన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సబ్స్టాన్స్ ఎక్కడి నుంచైనా కావచ్చు, అంటే ఏ సోర్స్ నుంచైనా కావచ్చు, అలాగే మనం దాన్ని తయారు చేసుకున్నటువంటి మెథడ్ ఏదైనా ఉండొచ్చు. ఇందాక చెప్పుకున్నాం ఎక్స్పెరిమెంట్లో ల్యాబొరేటరీలో కాపర్ కార్బోనేట్ని తయారు చేసుకున్నారు. వాటి యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే న్యాచురల్ శాంపుల్, సింథటిక్ శాంపుల్ ఈక్వల్గా వచ్చాయని చెప్పుకున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఎలిమెంట్స్ యొక్క ప్రపోర్షను కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి సోర్స్ కావచ్చు లేదా మనం తయారు చేసుకున్నటువంటి మెథడ్ మీద అయితే డిపెండ్ అవ్వదు. దిస్ ఈస్ ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సోర్స్ అండ్ మెథడ్ ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. థింక్ అండ్ డిస్కస్. 100 grams of mercuric oxide decomposed to give 92.6 grams of mercury and 7.4 grams of oxygen. Let us assume that 10 grams of oxygen reacts completely with 125 grams of mercury to give mercury oxide. Do these values agree with the law of constant proportions? ఓకే, ఇక్కడ 100 grams of mercury oxide డీకంపోజ్ అయ్యి అంటే డివైడ్ అయిపోయి 92.6 grams ఆఫ్ మెర్క్యూరీని అలాగే 7.4 grams ఆఫ్ ఆక్సిజన్ని డీకంపోజ్ చేసిందనమాట. అండ్ ఇక్కడ 10 grams ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 125 grams ఆఫ్ మెర్క్యూరీతో రియాక్ట్ అయ్యి మెర్క్యూరిక్ ఆక్సైడ్గా ఫామ్ అయిందనుకోండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి 10 grams ఆఫ్ ఆక్సిజన్, 125 grams ఆఫ్ మెర్క్యూరీ, ఈ ప్రపోర్షన్స్ అంటే ఈ తీసుకున్నటువంటి వాల్యూస్ లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్కు అగ్రీ అవుతుందా? ఓకే, సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. విచ్ మీన్స్ 10 grams ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 125 grams ఆఫ్ మెర్క్యూరీతో రియాక్ట్ అవుతూ ఉంది. ఓకే, సో రియాక్ట్ అయ్యి మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. విచ్ మీన్స్ మనకి ఇక్కడ రియాక్టెన్స్ యొక్క మాస్ ఎంతైతే ఉంటుందో ప్రోడక్ట్స్ యొక్క మాస్ అంతే ఉంటుంది. రైట్ నా? ఎస్. Discuss with your friends if the carbon dioxide that you breathe out and the carbon dioxide they breathe out are identical. Is the composition of the carbon dioxide of different sources same? ఓకే, సో ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోమంటున్నారు. ఏంటి అంటే మనం ఊపిరిని వదులుతున్నాం, లైక్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం కదా. ఓకే, సో బ్రీత్ అవుట్ చేస్తున్నటువంటి గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, దెన్ మీ ఫ్రెండ్స్ కూడా బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి గ్యాస్ కూడా కార్బన్ డైఆక్సైడ్నే. మరి ఇవి రెండు కూడా ఐడెంటికల్ కదా, అంటే సేమ్ కదా. ఇప్పుడు డిఫరెంట్ సోర్సెస్లో అవైలబుల్గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇంపోజిషను
సేమ్గా ఉంటుందా లేదా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుంది, ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తున్నారు. అంటే ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు, ఏ గ్యాస్ అయినా కావచ్చు, ఏ మ్యాటర్ అయినా కావచ్చు, దాని యొక్క కాంపోజిషను రిమైన్ కాన్స్టెంట్గా ఉంటుంది. సోర్స్ అంటే మనం తీసుకున్నటువంటి సోర్స్ మీద కావచ్చు, లేదంటే మనం తయారు చేసేటువంటి మెథడ్ మీద అయితే డిపెండ్ కాదు. సో దట్ ఈస్ ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. వై ఆర్ ద లాస్ వ్యాలిడ్. సో ఇక్కడ మనం లాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కావచ్చు, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మనం చెప్పుకుంటున్నటువంటి లాస్ వ్యాలిడ్నా, అంటే సరైనటువంటివేనా చూద్దాం. బై అర్లీ 19th century the scientist knew some laws governing chemical రియాక్షన్స్. ఓకే, సో 19th century దగ్గరలో అంటే ఆ మొదట్లో సైంటిస్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ని బేస్ చేసుకొని కొన్ని లాస్ని తెలుసుకున్నారనమాట. ఓకే, సో వై ఆర్ దీస్ లాస్ వ్యాలిడ్, వై కుడెంట్ ద ఎలిమెంట్ కంబైన్ ఇన్ ఎనీ ప్రపోర్షన్. సో వీళ్ళు కొన్ని క్వశ్చనింగ్స్ వేస్తున్నారు. లైక్ క్వశ్చనింగ్స్ ఏంటి అంటే, లాస్ ఎందుకు వ్యాలిడ్గా ఉంటాయి అంటే ఈ లాస్ పర్టికులర్ రీజన్గా వ్యాలిడ్నా, పోనీ ఎలిమెంట్స్ ఎందుకు అన్ని ప్రపోర్షన్లో అంటే ఇతర ప్రపోర్షనల్లో ఎందుకు కంబైన్ కావు. సో టు నో మెనీ సైంటిస్ట్ ట్రై టు గివ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్స్. The English school teacher John Dalton proposed the basic theory about the nature of matter. Dalton reasoned his proposals as mentioned below. ఓకే, ఈ విధంగా అడిగినటువంటి క్వశ్చన్స్కు ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళ యొక్క వేలో అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఒక ఇంగ్లీష్ స్కూల్ టీచర్ అయినటువంటి జాన్ డాల్టన్ వచ్చేసి అంటే నేచర్లో దొరికేటువంటి మ్యాటర్కు ఒక బేసిక్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఓకే, అదేవిధంగా తను ప్రపోజ్ చేసినటువంటి వాటికి కొన్ని రీజన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నానంటే, సో ఇది ఒక స్టేట్మెంట్గా ఉండిపోకూడదు, బికాజ్ వీ హ్యావ్ టు గివ్ రీజన్స్. ఒక స్టేట్మెంట్ పర్ఫెక్ట్ అని మనం ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్ పర్ఫెక్ట్ అని ఏ విధంగా చెప్పగలవు అంటే రీజన్ ఏంటి, దానికి ఉండాల్సినటువంటి అగ్రిమెంట్స్ ఏంటి. ఓకే, సో ఏ విధంగా మనం ఈ స్టేట్మెంట్ని పర్ఫెక్ట్ అని చెప్పగలం అని టోటల్ వాల్యూస్ అన్ని కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అదేవిధంగా తను కొన్ని రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, ఇఫ్ మాస్ వాస్ టు బి కన్జర్వ్డ్ దెన్ ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. If law of constant proportion is to be followed, the particles of same substance couldn't be dissimilar. Based on the above laws, Dalton proposed a new system of chemical philosophy of atomic theory. ఓకే, డాల్టన్ వచ్చేసి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాడని చెప్పాం కదా. సో అందులో ఫస్ట్ది ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ కెమికల్ రియాక్షన్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి కావచ్చు, మాస్ కనుక కన్జర్వ్డ్ అయినట్టయితే ఎలిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ పార్టికల్స్తో తయారై ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ పార్టికల్స్తో తయారై ఉంటాయి. వాటిని మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆటమ్స్. ఓకే, ఆటమ్స్ అని చెప్తున్నాం. దెన్ అండ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అని చెప్పాం. సో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ని మనం ఫాలో అయినట్టయితే సేమ్ సబ్స్టెన్స్ యొక్క పార్టికల్స్ డిస్సిమిలర్ కాలేవు. ఓకే, సేమ్ సబ్స్టెన్స్ యొక్క పార్టికల్స్ డిస్సిమిలర్ కాలేవు అని చెప్తున్నారు. ఎప్పుడు, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ని ఫాలో అయినప్పుడు. సో ఇతను చెప్పినటువంటి లాస్ని బేస్ చేసుకొని డాల్టన్ వచ్చేసి ఒక న్యూ సిస్టమ్ని ప్రపోజ్ చేశాడు. ఆ సిస్టమ్ ఏంటి అంటే కెమికల్ ఫిలాసఫీ ఆఫ్ అటామిక్ థియరీ. సో ఈ అటామిక్ థియరీ యొక్క ఫిలాసఫీ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. డాల్టన్స్ అటామిక్ థియరీ. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ ద థియరీ. సో ఇతను థియరీని ప్రపోజ్ చేశాడని చెప్పాం. మరి ఈ థియరీలో కొన్ని మెయిన్ పాస్టులేట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటి పాస్టులేట్స్ చూద్దాం. సో ఇక్కడ ఫిగర్ 4 చూసినట్టయితే జాన్ డాల్టన్, దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ జాన్ డాల్టన్. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఓకే, థియరీని బేస్ చేసుకొని పాస్టులేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ పాస్టులేట్ ఏంటి అంటే, మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. సో మ్యాటర్ వచ్చేసి ఏ విధంగా కన్సిస్ట్ అయి ఉంటుంది, ఇండివిజిబుల్ పార్టికల్స్తో.
సో వాటిని మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఆటమ్స్గా. ఎగ్జాక్ట్లీ. దెన్ ఆటమ్స్ ఆర్ నీదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. సో ఏదైతే కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుందో ఆ రియాక్షన్లో మనం ఆటమ్స్ని క్రియేట్ చేయలేము, అదేవిధంగా డెస్ట్రాయ్ చేయలేము. సో దీస్ ఆర్ ద postulates. ఆల్సో కెమికల్ రియాక్షన్స్ ఏముంది ఇక్కడ, ఎస్, కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ కెమికల్ రియాక్షన్లో ఆటమ్స్ని మనం క్రియేట్ చేయలేము, అంటే సృష్టించలేము, నాశనం చేయలేము అని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా కెమికల్ రియాక్షన్స్లో వచ్చేసి న్యూ ఆర్గనైజేషన్, అంటే మనం ఏవైతే ఆటమ్స్ తీసుకుని ఉంటామో వాటి యొక్క న్యూ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. All the atoms of a given element have identical mass and chemical properties. Atoms of different elements have different masses and chemical properties. సరే, ఇప్పుడు గివెన్ ఎలిమెంట్ యొక్క, అంటే ఏదైతేనే ఎలిమెంట్ ఇచ్చారనుకోండి వాటి యొక్క ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్ మాస్ని కలిగి ఉండి అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ హ్యావ్ టు టేక్ హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఏవైనా తీసుకున్నప్పటికీ వాటికి ఒక ఐడెంటికల్ మాస్ ఉంటుంది, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, దెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అన్నిటి కూడా, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ని తీసుకున్నట్టయితే ఆటమ్స్కు ఐడెంటికల్ మాస్ ఉంటుందని చెప్పుకుంటున్నాం, అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఐడెంటికల్గా ఉంటాయి వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ మాస్ కానీ. బట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్కి డిఫరెంట్ మాస్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. రైట్ నౌ ఎలా అయితే మనం ఈజ్ మ్యాటర్ ప్యూర్లో ప్యూర్ సబ్స్టాన్స్ అంటే ఏంటి, మిక్స్చర్స్ అంటే ఏంటి, సో మిక్స్చర్స్లోకి వచ్చేసరికి మనం హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్గా డివైడ్ చేసుకున్నాం. అంటే హోమోజీనియస్ మిక్స్చర్స్ వేరే, హెట్రోజీనియస్ మిక్స్చర్స్ వేరే కదా. సో అదేవిధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్కు డిఫరెంట్ మాస్ ఉంటుంది, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, compounds are formed when atoms of different elements combine in simple whole number ratios. That is, chemical change is the union or separation of atoms as a whole. ఇక్కడ కాంపౌండ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, సో కాంపౌండ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఎప్పుడైతే డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కంబైన్ అవుతాయో అప్పుడు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, కాపర్ కార్బోనేట్. ఇక్కడ కాపర్ వేరే, కార్బన్ వేరే, ఆక్సిజన్ వేరే. సో అదంతా కలిపి ఒక రియాక్టెంట్గా మనం తీసుకున్నట్టయితే కాపర్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ కాంపౌండ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్, కాపర్ అండ్ ఆక్సిజన్. సో అదేవిధంగా ఇక్కడ ఒకే ఎలిమెంట్స్ తీసుకోవడం లేదు, కాపర్ వేరే ఉంది, కార్బన్ వేరే ఉంది, ఆక్సిజన్ వేరే ఉంది. ఒకవేళ మనం అన్ని కాపర్ తీసుకున్నట్టయితే కాంపౌండ్ ఫామ్ అవుతుందా? నో. ఇక్కడ కెమికల్ చేంజ్, సో కెమికల్ చేంజ్ వచ్చేసి ఆటమ్స్ యొక్క సపరేషన్ చేయొచ్చు లేదా యూనియన్ చేయొచ్చు. విచ్ మీన్స్ ఇక్కడ మనం ఎలిమెంట్స్ని కంబైన్ చేయొచ్చు. ఆ రియాక్షన్లో మనం, అంటే రియాక్షన్ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ ఫాలో అయింది అనుకోండి, ఆ కెమికల్ రియాక్షన్లో ఏమన్నా 2 ఎలిమెంట్స్ విడిపోవచ్చు లేదా 2 ఎలిమెంట్స్ కంబైన్ కావచ్చు. ఒక కాంపౌండ్ నుంచి 2 ఎలిమెంట్స్ విడిపోవచ్చు లేదా 2 ఎలిమెంట్స్ కంబైన్ ఒక కాంపౌండ్గా ఫామ్ చేయొచ్చు. విచ్ మీన్స్ యూనియన్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద postulates ఆఫ్ అటామిక్ థియరీ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్. థింక్ అండ్ డిస్కస్. Which postulate of Dalton's theory is the result of law of conservation of mass? సో ఇతను ఇన్ని ప్రపోజ్ చేశాడు కదా పాస్టులేట్స్ని. ఏ పాస్టులేటు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కు ఎగ్జాంపుల్గా ఉంటుంది? ఇంతగా మనం చెప్పుకున్నటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే atoms neither be created nor be destroyed, which means mass neither be created nor destroyed, matter neither be created nor be destroyed. Okay, this is the example అని చెప్పుకోవచ్చు. Which postulate of Dalton's theory can explain the law of constant proportions? So law of constant proportion ఏ పాస్టులేట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? విచ్ మీన్స్ సెకండ్ అండ్ థర్డ్ postulate. Do you know?
మీకు తెలుసా? అబౌట్ 2600 years ago, an Indian sage Rishi called Kannada also postulated autumns in his Vaisheshika Sutra. The actual name of Kannada was Kasyapa. He was renamed after his Kana Siddhanta. He proposed that all forms of matter are composed of very small particles known as Anu, and each Anu may be made up of still smaller particles called Paramanu. The word atom is derived from a Greek word atomio, means indivisible. ఓకే, సో 2600 years ago ఒక భారతీయ ఋషి, సో ఏంటి అంటే ఇతను ఆటమ్స్ని బేస్ చేసుకొని కొన్ని పాస్టులేట్స్ చెప్పడం జరిగింది. ఎందులో? వైశేషిక సూత్రలో ఇతను కొన్ని పాస్టులేట్స్ చెప్పాడనమాట. యాక్చువల్గా నేమ్ ఏంటి అంటే కశ్యప. ఓకే, సో కన్నడ అని చెప్తున్నాం కదా, సో తన యొక్క నేమ్ వచ్చేసి కశ్యప. ఇతను ఏం చేశాడంటే కణ సిద్ధాంత తర్వాత కశ్యప అనేటువంటి రీనేమ్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను ఏం ప్రపోజ్ చేశాడంటే మ్యాటర్ వచ్చేసి అన్ని ఫామ్స్లో ఉంటుంది, లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఎస్, సో ఈ మ్యాటర్ ఏ విధంగా మేడప్ అయి ఉంటుంది అంటే వెరీ స్మాల్ పార్టికల్స్తో మేడప్ అయి ఉంటుంది. ఆ స్మాల్ పార్టికల్స్నే మనం అణు అంటున్నాం. ఓకే, ఒక్కొక్క అణువు మరీ స్మాలర్ పార్టికల్స్తో తయారై ఉంటుంది అనమాట. అగైన్ స్మాలర్ పార్టికల్ని ఇక్కడ ఏమంటున్నాం? పరమాణు. ఇప్పుడు అర్థమైందా మీకు? మ్యాటర్ వచ్చేసి స్మాలర్ పార్టికల్స్తో తయారవుతోంది. ఆ స్మాలర్ పార్టికల్స్ ఏంటి? అణులో ఒక్కొక్క అణువులో మరీ స్మాలర్ పార్టికల్స్తో తయారై ఉంటుందంట, దాన్ని మనం పరమాణు అంటున్నాం. ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆటమ్ అనేటువంటి వర్డ్ గ్రీక్ నుంచి డిరైవ్ చేశారనమాట. నిజానికి గ్రీక్ వర్డ్ ఏంటి అంటే అటామియో, అంటే ఇండివిజబుల్. ఓకే, ఇండివిజబుల్ అన్నమాట. సో రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ.